మంచి చలికాలంలో రాత్రిపూట ఒక ధనవంతుడు అతని ఇంటి ముందు ఒక ముసలి పేదవాడిని చూశాడు. ఆ ధనవంతుడు ఆ ముసలివాడితో, నీకు చలివేదా? చలిబట్టలు లేకుండా కప్పుకోవడానికి ఏమీ లేకుండా ఎలా ఉంటున్నావు అని అడిగాడు. నా దగ్గర చలిబట్టలు లేవు, నాకు అలా అలవాటు అయిపోయిందని సమాధానం ఇచ్చాడు ఆ ముసలివాడు. ధనవంతుడు వెంటనే, ఉండు, మా ఇంట్లోంచి నీకు కొన్ని చలిబట్టలు తీసుకొచ్చి ఇస్తానని అన్నాడు. ముసలి పేదవాడు సంతోషంతో, అలాగే అయ్యారు, నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని అన్నాడు. ధనవంతుడు ఇంట్లోకి వెళ్ళాడు. అతని పనిలో బిజీ అయిపోయాడు. ఉదయం గుర్తుకు రాగానే అతడు చలిబట్టలు తీసుకుని పరిగెత్తుకుని వెళ్ళాడు. కానీ ముసలివాడు అప్పటికే చలితో చనిపోయాడు. చూడగానే ఒక నోట్ అక్కడ పడేసి ఉంది. దానిలో ఇలా రాసి ఉంది, అయ్యా, నా దగ్గర చలి తట్టుకోవడానికి బట్టలు లేవు, కానీ నాకు చలితో పోరాడే శక్తి ఉండేది. మీరు నాకు సహాయం చేస్తారని భరోసా ఇచ్చారు. నేను మీ భరోసా మీద నిలబడిపోయి ఉన్నాను. మీరు చేస్తారన్న సహాయం నాలో ఉన్న శక్తిని చంపేసింది అని రాసి ఉంది. నీతి ఏంటంటే, మీరు సహాయం చేయలేనప్పుడు ఎవరికి వాగ్దానాలు ఇవ్వకండి. అది మీకు చిన్న విషయం అవ్వచ్చు, కానీ ఇతరుల జీవితానికి చాలా పెద్ద అవసరం కావచ్చు. ఈ ఆలోచన మీ స్నేహితులు తప్పనిసరిగా షేర్ చేయండి. మీ యొక్క సలహా తప్పనిసరిగా కామెంట్ చేయండి. నచ్చితే ఇచ్చిన లైక్ చేయండి చాలు.